దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మంచిది. ఇంతవరకు చక్కగా దేవుని నామమును స్తుతించి గణపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగం మరొక మారు చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అందరికి వందనాలు. అందరికి వందనాలు. మంచిది. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. నిజముగా దేవుని పిల్లలు. అంశం ఏమిటంటే నిజముగా దేవుని పిల్లలు. ప్రభునందు ప్రియమైన వారలారా, నిజము అనేది ఉంటుంది, అబద్ధం అనేది ఉంటుంది, నటన అనేది ఉంటుంది. నిజం అనేది ఉంటుంది, అబద్ధం అనేది ఉంటుంది, నటన అనేది ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించినప్పుడు ఆ ఘోరమైనటువంటి పరిస్థితిని చూచి అక్కడ ఉన్నటువంటి ఒక సైనికుడు, ఒక సైన్యాధిపతి ఏమన్నాడంటే, ఇతడు నిజముగా లోకరక్షకుడు అని అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఇతడు నిజముగా లోకరక్షకుడు అన్నాడు. వాక్యం చెబుతుంది, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే మొరపెట్టే వాళ్ళు ఉన్నారు, అంటే నిజముగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు, నిజము కాకుండా నటించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధముగా మనము నిజముగా దేవుని పిల్లలము అనేది మనము ఎలా గ్రహించగలము? మనము గడిచిన వారాలలో ఆరాధన వర్తమానంలో వింటూ వచ్చాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే అంటాడు. మనము దేవుని పిల్లలమే అంటే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు దేవుడు తన ప్రేమను చూపించాడు. మీరు నా పిల్లలే అని దేవుడు ఏం చేశాడంట? రుజువుపరుచుకున్నాడు. ఇంకెలా నేను రుజువుపరుచుకోవాలా అన్నట్లుగా. మరి మనము నిజముగా దేవుని పిల్లలమేనా అనేది మనకు కూడా తెలియాలి కదా. నిజముగా దేవుని పిల్లలమని, నిజముగా దేవుని పిల్లలైనటువంటి వారు ఎలా ఉంటారు? ప్రభునందు ప్రియమైన వారు, నిజముగా దేవుని పిల్లలైనటువంటి వారు ఎలా ఉంటారో ఇక్కడ భక్తుడు చూపిస్తూ ఉన్నాడు, భక్తుడు చెబుతూ ఉన్నాడు. కొన్ని విషయాలను బట్టి చదవబడినటువంటి యొక్క లేఖన భాగము ద్వారా గమనించండి, మనము నిజముగా దేవుని పిల్లలమేనా అనేది మనకు మనము ఏం చేసుకోవాలంటే నిర్ధారణ చేసుకోవాలి. మనకు మనం ఏం చేసుకోవాలి? నిర్ధారణ చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన వారు ఎలా ఉంటారు? మనం ఎలా ఉన్నాం? దేవుని పిల్లలైన వారు, నిజముగా దేవుని పిల్లలైన వారు ఎలా ఉంటారు? మనం ఎలా ఉన్నాం? అలా ఉన్నామా లేమా? ఉన్నటువంటి ప్రకటింపబడేటటువంటి ఒక 7 విషయాలలో ఏ ఒకటి ఉన్నా దేవునికి స్తోత్రం, ఏ ఒకటి లేకపోయినా ప్రభువా ఈ విధంగా ఉండుటకు నన్ను సరిచేయి. మనము ఒక రాయిమి, ఆయన శిల్పి, ఆయన చేతిలోనికి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? ఎక్కడైతే ఆయన అనుకున్న రూపము లేదో దాని ప్రకారమైన చెక్కుతాడు, ఆయన మలుస్తాడు. ఆయనలో ఉన్న గొప్పతనం అది. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఇందులో మనం చూస్తే మొదటిగా అయినను అనే మాట చూడాలి మనం. ఏమిటి? అయినను అనేది ఎప్పుడు ఈ మాట వర్తిస్తుంది? ఈ పదము అంటే ప్రతికూలతలు ఉన్నను. ఏమిటి? ప్రతికూలతలు ఉన్నను, అడ్డంకులు ఉన్నను, కష్ట నష్టములు ఉన్నను.
ఏమున్నా అయినను 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 ప్రభునందు ప్రియమైన వారు, కష్టాలున్నను, నష్టాలున్నను, శ్రమలు ఉన్నను, రోగము ఉన్నను, ఇంకా అయినను అనే దానికి ఎటువంటిది వస్తుందంటే నడువలేని పరిస్థితి ఉన్నను, నిందలు ఉన్నను, అవమానాలున్నను, అయినను అనే దానికి ఇటువంటి వర్తిస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైన వారు, అయినను అనేదాన్ని మనము ఒకసారి ఆలోచన చేస్తే ఎటువంటి పరిస్థితి? నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వారు విస్తరించారంట. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఏమైనారు? విస్తరించారు. ఎటువంటి పరిస్థితులలో? శ్రమ పెట్టిన కొలది వారు శ్రమలలో విస్తరించారు. శ్రమలలో వాళ్ళు ఏమైనారు? విస్తరించారు. శ్రమలు ఉన్నను, అలా వారిని దేవుడు విస్తరింపజేశాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇంకో మాట చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు 1వ గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది దేవుడే మాట్లాడుతున్నటువంటి మాట. అయినను అయినను అంటే అర్థం ఏమిటంటే, గమనించండి, కఠినురాలైనటువంటి యెజబెలు దేవుని ప్రవక్తలను చంపుచూ ఉన్నను. దేవుని ప్రవక్తలను ఏస్తుంటామా? చంపుచూ ఉన్నను. అటువంటి భయంకరమైనటువంటి శ్రమ దినములలో, అటువంటి దినములలో కూడా దేవునికి ప్రత్యేకింపబడిన వారు ఇంకా ఎంతమంది ఉన్నారని దేవుడు అంటున్నాడు? 7,000 మంది ఉన్నారు అంటున్నాడు. అంటే ఏలియా ఏమంటున్నాడంటే నేను ఒక్కనే ఉన్నా అంటున్నాడు. ఏలియా ఏమన్నాడు? నేను ఒక్కనే ఉన్నా ప్రభువా. యెజబెల్ ఏం చేస్తున్నారు? ప్రవక్తలను చంపేస్తా ఉంటే నేను ఒక్కడే ఉంటే నన్ను కూడా చంపాలనుకుంటున్నారు అని అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కనవే కాదు ఏలియా, ఇంకా నా కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారు, బయలునకు ముద్దు పెట్టుకొనని వారు, అంటే నన్ను విడువని వారు ఇంకా ఎంతమంది ఉన్నారంటే 7,000 మంది. ఎటువంటి స్థితిలో? భయంకరమైనటువంటి మరణ స్థితి అన్నమాట అది. ప్రవక్తలను చంపుచున్నటువంటి దినాలు అవి. అటువంటి దినములలో కూడా నాకింకా 7,000 మంది అయినను అనేది. అయినను ఇశ్రాయేలీయులు ఏమనంట? విస్తరించిరి. అయినను బయలునకు మోకాళ్ళునని వారు ఎంతమంది ఉన్నారంటే నాకు 7,000 మంది ఉన్నారు. ఇంకా కొన్ని దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనం. బహు విస్తారమైన రథములను గొర్రెపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆసాతో దేవుడు మాట్లాడుతున్నాడు. బహు విస్తారమైనటువంటి సైన్యం నీ మీదకి వచ్చింది, అయినా నువ్వు ఓడిపోలే, అయినా నువ్వు గెలిచినావు. కారణం ఏమిటి? నీవు యెహోవాను నమ్ముకొనినందున. అంతమంది వచ్చినను నీకు విజయమే కలిగింది కానీ అపజయము కలుగలేదు. కారణం ఏమిటంటే నీవు యెహోవాను
ఏం చేశావు? నమ్ముకొని నందున. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండినందున మేము గోడను కట్టుచుంటిమి. అంటే ప్రతికూలతలు ఉన్నను, కష్టాలు ఉన్నను కదా, శ్రమ పెట్టేవారు ఉన్నను, యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నను, వారు ఎలా పని చేశారని వాక్యం చెప్తుందంటే, వారు ఎలా పని చేశారంటే ఒక చేత్తో ఆయుధం పట్టుకున్నారంట, ఇంకొక చేత్తో పని చేస్తున్నారు. ఒక చేత్తో ఆయుధం పట్టుకున్నారు, ఒక చేత్తో పని చేస్తున్నారు. ప్రభునందు ప్రియమైన వారులా, ఏ విధానంలో వారు చేస్తున్నారని వాక్యం చెబుతుందంటే, ఉదయం మొదలుకొని నక్షత్రంలో అగుపడు వరకు ఒక బ్యాచ్. షిఫ్ట్ డ్యూటీలు చూడండి, అప్పుడే షిఫ్ట్ డ్యూటీలు. ఉదయం మొదలుకొని నక్షత్రంలో అగుపడు వరకు ఒక బ్యాచ్ పని చేస్తున్నారు. ఇంకా నక్షత్రంలో అగుపడినది మొదలుకొని ఉదయం వరకు ఇంకొక బ్యాచ్ ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. ఈ యొక్క సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదనని మీకా భక్తుడు అన్నట్లుగా, నిజముగా దేవుని పిల్లలైతే, ఎవరైతే నిజముగా చెప్పండి, మనల్ని మనము పరీక్షించుకోవాలి, మనల్ని మనము నిర్ధారణ చేసుకోవాలి. నేను నిజముగా ఎవరిని? దేవుని బిడ్డను అన్నట్లయితే, అయినను ఆటంకములున్న ఆ ఆటంకములు నన్ను దేవుని సన్నిధికి అడ్డుపడవు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆ ఆటంకములు నన్ను దేవుని సన్నిధికి ఆపవు. ఆటంకములున్నా, అర్థమవుతుందా? ఎన్ని సమస్యలు ఉన్నా నా దేవుని సన్నిధి పోకుండా ఏది కూడా నన్ను ఆపలేదు. ఎందుకు? నేనెవరు? నేను దేవుని బిడ్డనైతే. ఎవరైతే? నేను నిజముగా దేవుని బిడ్డనైతే. గమనించండి, లోకములో ఒక సామెత ఉంది. ఏమిటా సామెత అంటే, మనుష్యులకు రాక మానలకు వస్తాయా? ఏంటి? రోగాలు కానీ, శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ మనుష్యులకు రాక మానలకు వస్తాయా? కదా. కాబట్టి లోక సామెతను మనము ఇంత బాగా జ్ఞాపకం పెట్టుకున్నాం కదా. బైబిల్ సామెతను ఒక మాట చెప్తాను, వినండి. దేవుని నమ్మిన నీకు రాక ఇంకా ఎవరికి వస్తాయి అడ్డంకులు? దేవుని నమ్మిన నీకు రాక ఇంకెవరికి వస్తాయి ఆటంకాలు? దేవుని నమ్మిన నీకు రాక ఇంకెవరికి వస్తాయి శ్రమలు? దేవుని నమ్మిన నీకు రాక ఇంకెవరికి వస్తాయి నిందలు? దేవుని నమ్మిన నీకు రాక ఇంకెవరికి వస్తాయి అవమానాలు? అవునా కదా? ఎవరికి? లోకస్తులకు కాదు కదా, మనుష్యులకు రాక మానలకు వస్తాయని ఎంత ఈజీగా చెప్తున్నామే. దేవుని నమ్మిన మనకు రాక ఇంకెవరికి వస్తాయండి కష్టాలు, నష్టాలు, నిందలు, అవమానాలు? ప్రభునందు ప్రియమైన వారులారా కదా. అయినను కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా ఇదన్నమాట. నేను దేవుని బిడ్డనైతే, దేవుని నామమున స్తుతి కలుగును గాక, నన్నెవ్వరు కూడా ఆపలేరు. ఏది కూడా నన్ను ఆపలేరు. దేవుని వాక్యము మన హృదయం అనే పలక మీద వ్రాయబడునుగాక. ఎందుకు? ఇంకెప్పటికీ చెరిగిపోకుండా
అది అలా మన హృదయం అనే పలక మీద వ్రాయబడితే దేవుని సన్నిధి ఎప్పుడుంటే అప్పుడు ఈ మాట నీకు జ్ఞాపకం వస్తుంది. ఈ మాట నీకు జ్ఞాపకం వస్తుంది. రెండవదిగా మనం చూచినట్లయితే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏం చేస్తా? నేను దేవుని కొరకు ఎదురు చూస్తా. దేవుని కొరకు ఎదురు చూస్తా. నువ్వు దేవుని బిడ్డవైతే ఎవరి కొరకు ఎదురు చూస్తావు చెప్పండి? దేవుని కొరకు ఎదురు చూస్తావు. మనం ఇందాకనే వాక్యం విన్నాం, ఆరాధన వర్తమానం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాని వైపు చూడకుండా నమ్మదగని మాట తప్పే మనుషుల వైపు చూస్తారేంటండి? కదా, నమ్మదగిన వాని వైపు కాకుండా నమ్మదగని క్రైస్తవులకు, దేవుని నమ్మిన వారికి కొన్ని వాక్యాలు నోటెడ్ అన్నమాట. కొన్ని వాక్యాలు ఏమిటి చెప్పండి? నోటెడ్. అది చెప్పిన నోట్లో, సేవకుని నోట్లో ఉండగానే విశ్వాసి నోట్లోంచి ఊడిపడతా ఉంటాయి. మనుష్యులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే. ఇన్ని వాక్యాలు తెలిసి మనము నమ్మదగిన దేవుని కొరకు ఎదురు చూడకుండా ఎవరికి ఎదురు చూస్తామంట? నమ్మదగని మనుషుల వైపు చూస్తాం. మనిషి మాట నమ్ముతాము కానీ దేవుని మాట నమ్మకపోతే ఎట్లా? మాట తప్పే మనిషి పైన నమ్మకం పెడతారు కానీ, అర్థమవుతుందా? మాట తప్పని వాక్యం చెప్తుంది. మాట తప్పుటకు ఆయన నరుడు కాడు. హల్లెలూయా. మాట తప్పుటకు ఆయన ఎవరు కాడు? నరుడు కాడు. నరుడైతే ఏం చేస్తాడు? అందుకని లోకంలో ఒక సామెత ఉంది, నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. ఏంటో చెప్పండి? నరం లేని నాలుక. అమ్మా, రేపు ఆదివారము భోజనాలు పెట్టిస్తానన్నాడమ్మా మీ ఆయన అంటే, ఎవరు చెప్పినారో అన్నా మీకు? కాదు ఎవరు చెప్పారంటే లోపల ఇంకోడు ఉండి చెప్పింటాడు. మా ఆయన చెప్పిండడు. ఎవరు చెప్పినారు? లోపల ఆ సమయంలో ఎవరుంటారు? ఇంకొకడు ఉంటాడు. అంటే ఇంకోటి వచ్చి వాళ్ళింటాడు అన్నమాట. దాని అర్థం ఏమిటంటే, మందులో ఉండి చెప్పింటాడన్నా. ఎప్పుడుండి చెప్పింటాడు? మందులో ఉండి చెప్పింటాడు. ఆ మాట ఎట్లా నమ్ముతాం మనం? కదా ప్రేమైన వారిలా, ఒక మనిషి మాట ఇస్తే మనం ఏం చేస్తాం తెలుసునా? ఆ మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. మాట తప్పని దేవుడు మాట ఇస్తే ఆ మాట కొరకు మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను అంటే అర్థం ఏంటి తెలుసునా? ప్రభునందు ప్రియమైన వారలారా, నేను అనుకున్న సమయంలో నాకు జవాబు రాకపోయినను, నేను అనుకున్నది నాకు వెంటనే దొరకక పోయినను కదా, ఎదురు చూచెదను. వేరే వాళ్ళు ఎంత నన్ను నిందించినను, చులకనగా మాట్లాడినను, అవమానము చేసినను, నేను యెహోవా కొరకు ఏం చేస్తాను? ఎదురు చూస్తా. లోకంలో వాళ్ళు ఎట్లా మాట్లాడుతావు తెలుసునా? నువ్వు ప్రార్థన పోతుండవు, నువ్వు దేవుని నమ్మినావు, దేవుని యందు విశ్వాసం ఉంచినావు, మరి ఏది ఏమంటారు? మరి ఏది? ఇప్పుడే ఇన్ని మాటలుంటే అబ్రహాము గురించి ఎన్ని మాటలు మాట్లాడుకుని ఉండాలా? వీళ్ళకిద్దరు ఉన్నారు, భార్యాభర్త. ఎందుకు వీళ్ళకి 2000 మంది పని వాళ్ళు, అవునా కదా? ఎవరికి పెట్టాలని? ఎంత ఉందో చూడు, ఎంత సంపద ఉందో, ఎన్ని గొర్రెలున్నాయో, ఎన్ని ఎడ్లున్నాయో, ఎన్ని ఒంటెలున్నాయో. ఎవరి కోసం ఇదంతా కదా? మన ఎదురుగండి చేనుగల్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మాట్లాడుకోరా అడుగు పెడితే చాలు తిడుతుందిలే. ఎవరికి పెట్టాలని?
ఇప్పుడే ఇన్ని మాటలు మాట్లాడుకుంటే అప్పుడు ఎన్ని మాట్లాడి ఉంటారు. అయినను అబ్రహాము ఏం చేశాడంట? ఎదురు చూచాడు. ఎన్నెండ్లు? 25 సంవత్సరాలు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎదురు చూచడంలో ఉన్న ఆశీర్వాదం చెప్తాను చూడండి జాగ్రత్తగా. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 30 వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 30 వచనం, 31 వచనం, 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తున్నావా? నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని కొరకు ఎదురు చూస్తే నువ్వు నూతన బలము పొందుదువు గాక. హల్లెలూయా. నూతన శక్తిని పొందుదువు గాక. ఎంత నూతన బలము అని అంటే, తాను వయస్సు గతించినదైనను, శారా వయస్సు గతించినదైనను, గమనించండి, కుమారుణ్ణి కనడానికి శక్తి కలిగినంత నూతనమైన శక్తి. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన కొరకు కనిపెడితే, ఆయన కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుతారు. ఎవరు కూడా సిగ్గునందరు. ఎవరు కూడా సిగ్గునందరు. ఇది ఇంకొక ఆశీర్వాదం. ఇంకో మాట 40వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుతారు. వారు సిగ్గులందరూ, వారికి విడుదల కలుగుతుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయినను నేను యెహోవా కొరకు, నువ్వు దేవుని బిడ్డవైతే ప్రతికూలతలు ఉన్నను నిన్ను దేవుని సన్నిధికి ఏది కూడా అడ్డు పడతారు. నువ్వు దేవుని బిడ్డవైతే గమనించండి, నీకు జవాబు రాకపోయినను ఏం చేస్తామంట? ఎదురు చూస్తారు. ఏం చేస్తారు? ఎదురు చూస్తారు. ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె గ్రీసు దేశస్తురాలు, సురోఫెనికయ వంశమందు పుట్టినటువంటి ఆమె. ప్రభువా, నన్ను కరుణించు, నా కుమార్తెలో నుండి అపవిత్రాత్మ తొలగించంటే ఒక్క మాట కూడా ఆమెకు జవాబు ఇవ్వలేదంట. అయినా మరలా ఏం చేసింది? మరలా కేకలేసింది, మరలా అడిగింది. జవాబు రాకపోయినా, ఒక జవాబు కూడా రాకపోయినా, అది దేవుని బిడ్డవైతే, ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని కొరకు మనం ఏం చేస్తాము? ఎదురు చూస్తాం. మూడవదిగా చూడండి, మూడవదిగా ఈ మీకా గ్రంథము 7వ అధ్యాయము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇంటి వారే విరోధులైనను. ఎవరంట విరోధులు ఇక్కడ? బయట వల్ల, ఇంట్లో వల్ల. ఎంత చక్కగా చూడండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. అయినను అనే మాట చూస్తున్నాం. విరోధులున్నను, బయట వాళ్ళు కాదు. ఎవరి వాళ్ళు? ఇంటి వారే. ఇక మన పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని దిక్కుతోసని పరిస్థితి. ఇంట్లో వాళ్ళే విరోధులైతే ఇంకెవరు చెప్పుకుంటాం? ఇంకా చెప్పండి. ఇంట్లో వాళ్ళే విరోధులైతే ఇంకెవరు చెప్పుకుంటాం? ఎవరు చెప్పుకోవాలా? అంతే కదా. ఇంట్లో వాళ్ళే విరోధులైతే ఇంకెవరు చెప్పుకోవాలా? దేవునికే కదా. ప్రభునందు ప్రియమైన వారలారా,
చూడండి ఒక్కోసారి వాక్యం, కీర్తనలు 41వ కీర్తన 9వ వచనం చూడండి. 41వ కీర్తన 9వ వచనం. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. చాలు. ఏమిటంట? నేను నమ్ముకొని నా విహితుడు. విహితుడు అంటే ఎవరో తెలిసిన? స్నేహితుడు. విహితుడు అంటే ఎవరు? నేను నమ్ముకొని నా స్నేహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. మడిమ ఎక్కడుంటది? కాలు చివరి భాగంలో ఉంటుంది, ముందు భాగంలో ఉండదు, చివరి భాగంలో. అది గట్టిగా ఉంటుంది. ఎంత పైకి ఎత్తినాడో చూడండి తన్నడానికి. అర్థమవుతుందా? కొంతమంది తొక్కితే అంటుంటారు, కొంతమంది ఎట్లంట నలగదొక్కాలరు అంటుంటారు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి నా ఇంటిలో ఉన్నను, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెరెత్తెనంటాడు. ఇంటివారే విరోధులైనను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం. అబీషైతోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచొచ్చుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత దావీదు ఏమంటే, వాడు పలికిన శాపమునకు బదులుగా దేవుడు నన్ను దీవిస్తాడేమో. నా కడుపున పుట్టిన నా కుమారుడే నన్ను చంపుటకై ఏం చేస్తున్నాడు కదా? తిరుగుబాటు చేస్తున్నాడు. ఇంకా ఎవరికి చెప్పుకోవాలా? దావీదు ఎవరికి చెప్పుకున్నాడు? దేవునికే కదా. ఎవరికి చెప్పుకున్నాడు? దేవునికి. ఇది దేవుని పిల్లల యొక్క లక్షణం. అయినను ప్రతికూలతలు ఉన్నను, అడ్డంకులున్నను, ఆటంకములున్నను నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను. ఎటువంటి పరిస్థితిలో? నా ఇంటి వారే విరోధులైనను. ఒక్కోసారి మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే 25వ కీర్తన 16వ వచనం. నేను ఏకాకిని. చాలు. నేను ఏకాకిని అంటే నేను ఒంటరి వాడను. ఒకసారి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, అందరూ ఉన్నా ఎట్లుంటుంది మన పరిస్థితి? ఒంటరి అంటే అర్థం ఏమిటంటే దిక్కు లేనివాడు. ఒంటరి అంటే అర్థం ఏమిటి? దిక్కు లేని. లోకంలో ఇంకో సామెత ఉంది. ఏమిటి? దిక్కులేని వారికి దేవుడే దిక్కు. దిక్కులేని వారికి ఎవరి దిక్కు? దేవుడే దిక్కు. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి. ఆశా ప్రార్థన చేశాడు, మా దిక్కు నీవే. హల్లెలూయా. మాకు దిక్కెవరు లేరు. బలవంతులు ఏమంటారు? నీ దిక్కున్న చోట చెప్పుకోపో అంటారు. బలవంతులు ఏమంటారు? నీ దిక్కున్న చోట చెప్పుకోపో అంటారు. బలవంతులు ఏమంటారు అంటే, నిన్ను తంతే నిన్ను విడిపించే దిక్కు లేదంటారు. అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నేనున్నా. ఈ దిక్కు ఎటువంటిదో తెలుసునా? ఈ లోకములో ఎవ్వరికి లేనంత బలము కలిగినటువంటి దిక్కు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అదేనమాట. నేను ఏకాకిని అంటాడు, బాధపడిన వాడను అంటాడు. నేను ఏకాకిని, ఈ బాధ చాలా చాలా ఘోరమైనటువంటిది. ఏ బాధ ఘోరమైనటువంటిది? ఒంటరితనం అనేటటువంటి బాధ. ఏమిటి? ఒంటరితనం అనేటువంటి బాధ. ప్రభునందు ప్రియమైన వారులారా కదా.
అందుకని మనం ఇందాక పాట పాడుకున్న ప్రత్యేకమైన పాట, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును యేసయ్యా, ఒంటరి పయనములో నా కన్నీటిలో అవమానం దరిచేరి కృంగియున్న వేళలో కన్నీరు తుడిచింది నీ కృపా, తోడుగా నిలిచింది నీ కృపా. కదా, తోడుగా నిలిచేది ప్రభునందు ప్రియమైన వారలారా. కాబట్టి అయినను మనం దేవుని పిల్లలమైతే ఆటంకములు అధిగమించుదుముగాక. మనం దేవుని పిల్లలమైతే ఆయన కొరకు ఎదురు చూచుదుముగాక. మనం దేవుని పిల్లలమైతే మన ఇంటి వారే మనకు విరోధులైనను మన దేవుడు ఎప్పుడు కూడా మనకు విరోధి కాడు అని ప్రభునందు ప్రియమైన వారలారా ఆయనతో మనం మొరపెట్టుకుందుముగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, నాలుగోదిగా చూడండి ఇక్కడ ఈ భాగములో 9వ వచనాన్ని చదవండి. ఏది? మీకా గ్రంథము 7వ అధ్యాయం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. మనందరి కామన్ శత్రువు ఎవరు చెప్పండి? అపవాది. మనందరి కామన్ శత్రువు ఎవరంటే అపవాది. అపవాదితో మాట్లాడేటటువంటి ప్రభునందు ప్రియమైన వారలారా అవగాహన దేవుడు మనకు అనుగ్రహించును గాక. అపవాదితో మాట్లాడగలగాలి మనం. ఏమని తెలుసునా? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. శత్రువుకు ఎప్పుడు అతిశయం తెలుసునా? మనం పడిపోయినప్పుడు. శత్రువుకు అతిశయం ఎప్పుడు తెలుసునా? మనం ఓడిపోయినప్పుడు. మనము పడిపోయినప్పుడు, మనము ఓడిపోయినప్పుడు. శత్రువు ఏమనుకుంటాడంట? కీర్తనల గ్రంథము 13వ కీర్తన 4వ వచనం. నేను మరణ నిద్ర నొందకుండను, నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనుకుండును. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండును. నా కన్నులకు వెలుగిమ్ము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నేను మరణ నిద్ర నొందకుండను, నేను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. శత్రువా నా మీద అతిశయింపవద్దు. యేసు ప్రభు అపవాదితో మాట్లాడినట్లుగా మనం ఎవరితో మాట్లాడాలా చెప్పండి? శత్రువైన అపవాదితో మాట్లాడాలి మనం. ఎలా మాట్లాడాలో తెలుసునా? నువ్వు ఎవరిపైన అతిశయించుచున్నావు? నేనెవరు? దేవుని బిడ్డను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నేనెవరో తెలుసునా? దేవుని బిడ్డను. ఎంత నలుపుతావో నలుపు, ఎంత నిందిస్తావో నిందించు. నా మీద ఏం చేయొద్దు? నువ్వు అతిశయింపవద్దు. నా మీద ఏం చేయొద్దు? అతిశయింపవద్దు. ప్రభునందు ప్రియమైన వారలారా ఇది ఒక నిరీక్షణ. ఇది ఒక నిరీక్షణ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. 5వదిగా చూడండి, 9వ వచనం ఇప్పుడు చదవండి. దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డ గ్రహింపు కలిగి ఉంటాడు. దేవుని బిడ్డ ఏం కలిగి ఉంటాడు? గ్రహింపు. గ్రహింపు అంటే అర్థం ఏంటో తెలుసునా? ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించేదే గ్రహింపు. ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకోవడమే గ్రహింపు. గ్రహింపు. ప్రభునందు ప్రియమైన వారలారా ఇక్కడ ఏమని అంటున్నాడు? 9వ వచనంలో నేను యెహోవా దృష్టికి
పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన కోపాగ్నిని నేను సహింతును. ఎందుకు నీకు శ్రమ అని అపవాది అంటాడు, నీ ఇరుగు పొరుగు వారు అంటారు, ఎందుకు నీకు ఇబ్బందులు, ఎందుకు నీకు నిందలు, నువ్వు ప్రార్థన పోతున్నావు కదా అంటే, నేను దేవుని దృష్టికి పాపం చేశాను. నాకు తెలిసిన పాపం ఏదో, నాకు తెలియని పాపం ఏదో ఏదుందో నాలో, అందుకనే ఇలా ఉందేమో కదా. నేను సహిస్తా. ఏం చేస్తా? నేను సహిస్తా. ఇది గ్రహింపు. ఇదేమిటి చెప్పండి? గ్రహింపు. ఎందుకు మా నిన్ను కొట్టాడు మీ నాయన? చెప్పండి. ఎందుకు నిన్ను కొట్టాడు మీ అమ్మ? ఎందుకు నిన్ను కొట్టింది మీ అమ్మ అంటే, అవునా కదా, చెప్పిన పని చెయ్యలే కాబట్టి, నేను చెప్పిన మాట వినలే కాబట్టి, నేను ఎదురు మాట్లాడినాను కాబట్టి నన్ను కొట్టింది, నన్ను కొట్టినాడు అంటే అది గ్రహింపు. అదేమిటి? గ్రహింపు. లేకుండా ఇంకొక సమాధానం వచ్చింది అనుకోండి. ఏమిటా సమాధానము? ఊరికినే కొట్టింది. ఎవరైనా ఊరికినే కొడతారా? చెప్పండి. ఏ తల్లిదండ్రులైనా ఊరికినే కొడతారా? ఊరికినే భూ పెడతారు, అన్నం పెడతారు ఊరికినే, అవునా కదా. ఊరికినే బట్టలు తీపిస్తారు కదా. ఒకవేళ సందర్భాన్ని బట్టి కొంతమంది తీయించే వాళ్ళు ఉంటారు, సందర్భం లేకపోయినా కూడా రా బట్టలు తీసుకుందిరా అంటారు. ఊరికినే కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అలా అన్నారనుకోండి, వాళ్ళకేమి లేదు, గ్రహింపు లేదు. దేవుని పిల్లలైన వారు ఏం కలిగి ఉంటారు? గ్రహింపు కలిగి ఉంటారు. నేను శ్రమ పడుతున్నానంటే, నేను నిందపడుతున్నానంటే, నేను ఇంకా ఇబ్బందిలో ఉన్నానంటే, ఇంకా ఏదో నాలో ఉంది, నేను దేవుని కోపాగ్నిని సహిస్తా అనేదే గ్రహింపు. అనేదే ఏమిటి చెప్పండి? గ్రహింపు. ఎందుకు కొట్టింది నిన్ను అన్నారు అనుకోండి. లోకంలో ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోకంలో విరోధం పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరా? తల్లి కొట్టినా కేసు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. నిజమండి. తండ్రి కొట్టినా కేసు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. రియల్గా జరిగేటి అన్నమాట ఇవన్నీ కూడా. ఎందుకు కొట్టింది, ఎందుకు కొట్టినాడు, ఎందుకు శిక్ష ఎందుకు పడింది అనేది గ్రహింపు రాదు. ఊరికినే కొట్టినారు. ఎవరన్నా కొడతారు ఊరికినే కదా. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక నేను ఆయన కోపాగ్నిని సహింతును. దేవుని నామన స్తుతి కలుగును గాక. ఇదే గ్రహింపు. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 4వ వచనం చూడండి. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. దేవుని నామన స్తుతి కలుగును గాక. ఇది భక్తుని యొక్క గ్రహింపు. ఏమిటంట? కేవలం నీకే విరోధముగా నేనేం చేస్తున్నాను? పాపము చేసి ఉన్నాను. పాపం చేస్తే మరి ఏం కావాలా? శిక్ష రావాలి కదా. ఆయన ఎవరు? తండ్రి. అన్ని విషయములలో తగిన తండ్రి. మనం ఆరాధన వర్తమానంలో విన్నాం. శిక్షించుటలో కూడా ఆయన తగిన తండ్రి. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట చెప్పండి? కొద్ది కాలం మాత్రమే. చేయి దాటిపోయినారు అనుకోండి, ఇంకేం చేయలేరు, కొట్టలేరు, తిట్టలేరు, శిక్షించలేరు. ఆయన అటువంటి వాడు కాదు కదా. ఆయన సర్వశక్తిమంతుడు. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది మనము కలిగి ఉండాలి. దేవుని పిల్లలు గ్రహింపు కలిగి ఉంటారు. దేవుని పిల్లలు ఏం కలిగి ఉంటారు? గ్రహింపు కలిగి. ఎందుకు నాకు జవాబు రాలేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు నాకు శిక్ష వచ్చింది కదా. ఇంకా నాలో ఏముందో దేవునికి విరోధమైనది. ప్రభునందు ప్రియమైన వారలారా, అయినను ఆటంకములు ఉన్నను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తా. నా ఇంటి వారే నాకు విరోధులైనను కదా, నేను యెహోవా కొరకు ఎదురు చూస్తా. ఆయనకే నేను మొరపెడతా. ఇంకా శత్రువుతో నేను మాట్లాడతా. ఏమని మాట్లాడతా? శత్రువుకు లోబడిపోము. శత్రువే ఎన్ని చెప్పేది. ఏమని? ఎన్ని చెప్పేది ఎవరు? శత్రువే.
అపవాది దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినారు? అపవాదే కదా. నువ్వు దేవుని కుమారుడవైతే కిందుకు దూకు అని చెప్పింది ఎవరు? అపవాదే కదా. ప్రభునందు ప్రేమైన మాటల అపవాదితో దేవుడు మాట్లాడినట్టుగా మనం ఏం చేయాలి? శత్రువా, నా మీద అతిశయపడవద్దు. ఎందుకు అతిశయపడద్దు? ప్రభునందు ప్రేమైన వారలారా, నేను పాపం చేశాను కాబట్టి కదా నేను ఆ కోపాగ్నిను సహిస్తా. నిజముగా దేవుడు ప్రేమ గలవాడైతే నిన్ను కొడతాడా, నిన్ను శిక్షిస్తాడా? ప్రేమ అయితే అనే ఎవరంటారు? అపవాది. పక్కనోళ్ళు మాట్లాడేది ఇంతే, అంత ప్రేమ ఉంటే ఇంతగా కొడతారబ్బా, ఎంత ప్రేమ ఉంటే అన్ని దెబ్బలు పడతాయి. చాలా మందికి తెలియదు ఇది. ఎంత ప్రేమ ఉంటే అంత దెబ్బలు పడతాయి. ఎందుకు? ఆ దెబ్బ నిన్ను సరిచేయడానికి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆరోదిగా చూడండి, అదే మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం చివరిలో ఏం చదవండి? నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది విశ్వాసం. ఇదేమిటి చెప్పండి? విశ్వాసం. ఎందుకు? దేవుడు వాగ్దానము చేస్తే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనేదే ఏమిటి? విశ్వాసం. ఏమిటి చెప్పండి? విశ్వాసం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఇది ఏమిటి చెప్పండి? దేవుడిచ్చిన వాగ్దానం. ఏమిటి ఆ వాగ్దానము? చెప్పండి. నా పేరు పెట్టబడిన నా జనులు, నా ప్రజలు, నా పిల్లలు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి ఏం చేసి ప్రార్థన చేస్తే నేనేం చేస్తాను? వారి పాపమును క్షమిస్తాను, వారి దేశమునే. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ప్రార్థన నేను ఆలకిస్తాను. ఇది దేవుని పిల్లలలో ఉన్నటువంటి విశ్వాసం. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టుదును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆయన ఎవరు తెలిసిన? నా దేవుడు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు పరలోకాన్నే విడిచిన దేవుడు, సమస్తమును త్యాగము చేసిన దేవుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, నా ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. నా ప్రార్థన దేవుడు తప్పకుండా ఇది విశ్వాసం. ఇదేమిటి? దేవుని పిల్లలలో ఉండవలసినటువంటి విశ్వాసం. అయినను ప్రతికూలతలు ఉన్నను యెహోవా కొరకు నేను ఎదురు చూచేవారే దేవుని పిల్లలు. ఇంటివారే విరోధులైనను నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అనేటటువంటి వారే దేవుని పిల్లలు. శత్రువా, నా పైన అతిశయపడవద్దు. ఖచ్చితంగా దేవుని పిల్లలకి ఎవరుంటారు? శత్రువు ఉంటాడు. 5వదిగా గమనించండి, నేను పాపం చేశాను గనుక ఆయన కోపాగ్ని నేను సహిస్తానని గ్రహింపగలిగిన వారే దేవుని పిల్లలు. 6వదిగా విశ్వాసం కలిగిన వారే దేవుని పిల్లలు. చివరిగా 7వదిగా మీకా గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనం చదవండి. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహించును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. 10వ వచనం కూడా ఒక్క మాట చదవండి. నా శత్రువు దాని చూసును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని పిల్లలలో ఒక నిరీక్షణ
ఏమిటో తెలిసిన ఒక నిరీక్షణ, నేను వెలుగులోనికి వస్తా, నేను చీకటిలోనే కూర్చుండను, శ్రమలలోనే నేను ఉండను. ఈ స్థితి నాది శాశ్వతము కాదు. శ్రమలో ఉన్నావా, ఆ శ్రమ నీకు శాశ్వతమైంది కాదు. నిందలలో ఉన్నావా, ఆ నింద నీకు శాశ్వతమైంది కాదు. రోగంలో ఉన్నావా, ఆ రోగము నీకు శాశ్వతమైంది కాదు. నా శత్రువా, నా మీద నీవు అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేస్తా. నేను కింద పడినను తిరిగి లేస్తా. నన్ను లేపువాడు నా దేవుడు. అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు. నేను చీకటిలో ఉండను, నా శత్రువు దాన్ని చూస్తాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది నిరీక్షణ. దేవుని పిల్లల్లో ఉన్న ఒక గొప్ప నిరీక్షణ. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించు. ఇంకో మాట చదువుకుందాము. కీర్తనలు 41వ కీర్తన 8వ వచనం. 41వ కీర్తన 8వ వచనం. కుదురని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. ఎటనుకుంటున్నారంట? కుదురని రోగము వానికి సంభవించింది, ఈ పడక విడిచి తిరిగి లేవడని ఎవరు చెప్పుకుంటున్నారు? శత్రువు. నా శత్రువా, అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తా. నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అది ఎవరు చూస్తారంటే నా శత్రువు చూస్తారు. ఎవరా శత్రువు? ఈ లోకంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మనందరి కామన్ శత్రువు అయినా అపవాది కావచ్చు. 7 విషయాలు మనం విన్నాం. ఈ 7లో ఏది ఉన్నా దేవుడు మనల్ని దీవించును గాక. ఈ 7లో ఏది లేకపోయినా దానిని కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయును గాక. అయినను ప్రతికూలతలు ఉన్న దేవుని సన్నిధికి ఏది కూడా నన్ను ఆటంకపరచదు. దేవుని సన్నిధికి రాకుండా ఏది కూడా నన్ను అడ్డుపడదు. ప్రతికూలతలు ఉన్నా నేను మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు నేను ఎదురు చూస్తా. ఇంట్లో శత్రువులు, ఇంటివారే నాకు శత్రువులైనను నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. విరోధులైనను ఎవరున్నారు నా పక్షాన? దేవుడున్నాడు. యెహోవా నాకు వెలుగుగా, శత్రువు దాన్ని చూస్తాడు. నేను విశ్వాసం కలిగి ఉంటా, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నానంటే నేను పాపిని, ఇంకా నాలో ఏదో ఉందని గ్రహించడమే దేవుని పిల్లల యొక్క లక్షణం. విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగితే ప్రభునందు ప్రియమైన వారులారా, మీ కాను దేవుడు దీవించినట్లుగా మనల్ని దేవుడు దీవించును గాక. మీ కాను దేవుడు వెలుగులోనికి తెచ్చినట్లుగా నిన్ను నన్ను మనల్ని దేవుడు వెలుగులోనికి తెచ్చును గాక. మీ కాను కింద పడిపోయినప్పుడు తిరిగి లేపినట్లుగా నిన్ను నన్ను దేవుడు తిరిగి లేపును గాక. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.